ఇంకా మా ఆయన గారు పిల్లలిద్దరూ వంట ఏదో చేస్తున్నారండి. అరుగండి మా ఆయన గారు బీరకాయలు చెక్కుతున్నారు. మా పండు తమ్ముడు ఉల్లిపాయలు తెస్తున్నాడండి. ఉల్లిపాయలు తెచ్చి వలుతాడండి ఉల్లిపాయలు ఇప్పుడు. బీరకాయలు మొత్తానికైతే చెక్కేశారండి మా ఆయన గారు. అదిగోండి మా పండు తమ్ముడు ఉల్లిపాయలు వలుతున్నాడు. మా పండు తమ్ముడు నాకు చాలా సాయం అయితే చేస్తున్నాడండి. ఇంకా నేను ఏ పని చేయమన్నా కాదనడండి, చేస్తాడండి మా పండు తమ్ముడు. ఇంకా నేను ఈ పని కాండి ఇంకా నా దగ్గర ఉంటున్నాడండి. నాకు చాలా సాయంగా చేస్తున్నాడు పనులన్నీ. మొత్తానికి ఉల్లిపాయ అంతా ఒలిసేసాడు. ఉల్లిపాయలు ఒలిసి మా ఆయన గారికి ఇస్తే మా ఆయన గారు చాకుతో కట్ చేస్తున్నారండి ఉల్లిపాయలు. ఒక్కొక్కటిగా తీసుకుని ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నారండి. ఇంకా పొయ్యి మీద అన్నం అయితే పెట్టారండి. ఉల్లిపాయలు కట్ చేద్దాం అయిపోయిందండి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేస్తున్నారు. అదిగోండి అన్నం పొయ్యి మీద వండుతున్నారండి. పైన డబ్బాలో మొక్క అయితే వేసాం కదండి. ఇది తెల్ల గులాబీ అండి, ఇది ఎర్ర గులాబీ అండి. అయిగోండి కనకాంబరం మొక్కలో పూతం అయితే స్టార్ట్ చేసింది. బీరకాయలు కోతున్నారండి మా ఆయన గారు. చాకుతో నాకు అయితే కట్ చేత రాదండి. చేతి చూస్తున్నారండి, చేదుగున్నాయి లేవని. మనం ఎప్పుడైనా బీరకాయలు కోసేటప్పుడు చేతి చూసుకోవాలండి. బీరకాయలు ఒకటి, దోసకాయలు ఒకటి చేదు అనేవి ఉంటాయండి. మనం చూడకుండా కోసేస్తే కూర అంతా చేదు వచ్చేద్ది. స్పీడ్గా అయితే కట్ చేసేస్తున్నారండి మా ఆయన గారు బీరకాయ ముక్కలు. ఇప్పుడు అన్నం ఉడికిపోయిందని చూసి అన్నం అయితే వంచేస్తున్నారండి. ఇంకా నేను నడిచేదాకా మా వాళ్ళకి ఇంకా తప్పదండి వండుకోవడం. ఎందుకంటే కూర అయితే పొయ్యి మీద పెట్టారు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి నూనె పోసి మగ్గనెత్తున్నారండి. ఇంకా తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇంకా నీరు పోయిన అవసరం లేదండి. బీరకాయల్లోనూ మనకు నీరు అనేది ఉంటుంది కదండి బీరకాయల్లోనూ. ఇంకా అలా మగ్గనెత్తిన మనకు బీరకాయ కూర బాగుంటుంది. తిడిసిందండి అదిగోండి తెల్ల గులాబీ. ఇంకా మా చిన్న అబ్బాయి మీకు చూపించడానికి వీడియో అయితే తీసాడండి. బాగుంది కదండి తెల్ల గులాబీ. అలాగే ఒక డబ్బాలోను నాసు పువ్వులు కూడా వేసాడండి. ఇదిగోండి నాసు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. చక్కమైన కలరు పింకు వైట్ కలిసి ఉన్నాయండి. బాగున్నాయి కదండి పువ్వులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా మా యాదవుల్లోనైతే ఈరోజు అయితే వర్షం అయితే వచ్చేస్తుందండి. అదిగోండి వర్షం మొత్తం ఫుల్గా అయితే మబ్బు అయితే పట్టేసింది. వర్షం అయితే ఇప్పుడైతే లైట్గా అయితే తుప్పలు అయితే వస్తున్నాయండి యాదవుల్లోను. అదిగో ఫుల్గా మబ్బు అయితే పట్టేసిందండి. లైట్గా అయితే ఇప్పుడు చినుకులు పడుతున్నాయి. మీ ఊర్లో కూడా ఎక్కడైనా వర్షం పడితే కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్. అవి చినుకులు